Hey guys, welcome back to my channel Film Review Hub. కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే కొత్త కాన్సెప్ట్తో ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్న మూవీ తీయడం కాదు, ప్రాపర్గా తీయాలేమో అని అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే చాలా కొత్త కాన్సెప్ట్స్ మూవీస్ చాలా చూసామని అలా వచ్చినాయి. అండ్ ఈ మూవీ కూడా కొంచెం కొత్త కాన్సెప్ట్తో తీసిన మూవీనే, కానీ దీన్ని ప్రాపర్గా తీయలేదు. ప్రాపర్గా ఏ క్యారెక్టర్ని అని కాదు, బేసికల్గా ఫుల్గా ఒక క్యారెక్టర్ని రాయలేదేమో, ఫుల్గా ఒక థింగ్ని ఎస్టాబ్లిష్ చేయలేదేమో. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మోస్ట్లీ ఎందుకు అంటున్నానంటే, చెప్పాలంటే దీంట్లో ఇప్పుడు ఒక దయ్యం ఉందండి. ఆ దయ్యం ఒక మనిషికి పట్టినప్పుడు దానికి సడన్గా సూపర్ పవర్స్ వచ్చేయడము, గుద్దితే మొత్తము సొట్టలు పడిపోవడము, లేకపోతే గుద్దితే ఎగిరిపోవడము, సూపర్ ఫాస్ట్గా ఉండడం ఏంటి, అది ఫస్ట్ నుంచే ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ దయ్యం పడితే ఇలానే ఉంటుంది అని చెప్పి చూడటం అది కరెక్ట్గా ఉండదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. సో అలాంటి ఒక థింగ్ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. మళ్ళీ సడన్గా ఇంకేదో చూపెట్టాలనుకొని ఏదేదో చూపెడతారు అని చెప్పి అనిపిస్తుంది. గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. ఇప్పుడు మామూలుగా ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఎలా ఉంటాడు ఏంటి అన్నది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. మోస్ట్లీ సూపర్ పవర్స్ వచ్చేస్తాయి, గుద్దితే గాల్లో ఎగిరిపోతారు. ఏంటి, ఎందుకు ఇలా తీస్తున్నారు అదే అర్థం కావట్లేదు. అండ్ ఒక క్యారెక్టర్ని కూడా ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోయిన్కి కొరియాకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఉంటుంది. తను 2 times ట్రై చేస్తుంది, వెళ్ళలేకపోతుంది, వీసా క్యాన్సిల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ జాబ్ ద్వారా వెళ్తుంది కొరియాకి. సో ఆమెకి చాలా ఎడ్యుకేటెడ్ అండ్ ఆమెకు వీసా వచ్చిందంటే ఓకే. ఇప్పుడు హీరో అండ్ అక్కడ సత్య గారు కూడా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? డైరెక్ట్ ఇక్కడ కట్ చేస్తారు, అక్కడ కొరియాలో దిగుతారు. ఎందుకు? ఆరకలా వీసా వచ్చింది, అది ఏం చూపెట్టరు. అండ్ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి చూపెడతారండి. మోస్ట్లీ నాకు తెలిసి కొరియాలో నార్త్ కొరియా సౌత్ కొరియాలోనైతే మెయిన్లీ గన్స్ చాలా రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి. పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, అంత రిస్ట్రిక్షన్ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎవడు పడితే వాడు గన్నులు వాడుతూనే ఉంటాడు, రోడ్ పైన గన్నులు కాల్చుతూ ఉంటాడు. ఏంటి, ఎందుకు? అండ్ హీరోని హైలైట్ చేయడానికి మాత్రమే స్టోరీస్ రాస్తున్నారు, కానీ కరెక్ట్ కాన్సెప్ట్ని బట్టి స్టోరీ ఎవ్వరు రాయట్లేదు. నిజంగా లాస్ట్లో ఇదంతా అయిపోయినాక లాస్ట్లో ఏఐ యానిమేషన్ ఉంటుందని ఒకటి మీకు చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఎందుకు చూడండి అని చెప్తున్నానంటే ఎంత దారుణంగా ఉందన్నది మీకు తెలుస్తుంది. అందుకు సో ఇది మన రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు. అండ్ మీకేమనిపించిందో కింద కమెంట్స్లో రాయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ subscribe to my channel Film Review Hub.